సమర్థ గ్రామ పాలన సర్పంచుల హ్యాండ్బుక్ ఇలా పుస్తక ఆవిష్కరణతో పాటు ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చే 79 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు పాలితులుగా ఉంటే ఆధిపత్య వర్గాల వాళ్ళు ఓసీ వర్గాల వాళ్ళు 79 సంవత్సరాలుగా సర్పంచులు ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు గ్రామాల్లో సర్పంచులుగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా వాళ్ళే ఉండి ల్యాండ్ శాండ్ వైన్ మైన్ సినిమా ఫార్మా దగ్గర అన్ని రంగాలు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని దోచుకున్న వాళ్ళు ఈరోజు మళ్ళీ ఓసీ చేసి పెట్టడంలో ఆంతర్యం ఏంది అర్థమైంది అనేది మనకు ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయం, దాని మీద చర్చించుకోవాల్సిన విషయం, దాని మీద మాట్లాడుకోవాలి కూడా. అంటే బీసీలు కనీసం బతకడానికి కూడా కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా వెసులుబాటు లేని స్థితిలో ఆ యొక్క స్థితికి దిగజారిపోయి ఇలా ఓసీ వర్గాలు, ఇలా ఆధిపత్య వర్గాలు, ఇలా రాజకీయాన్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వర్గాలు. మిత్రులారా, దక్షిణ భారతదేశంలో ఆత్మగౌరవ ఉద్యమం 1925లోనే తమిళనాడులో మొదలై 100 సంవత్సరాలు 2025కు ఇప్పుడు అక్కడ సామాజిక సమానత్వ ఉద్యమంలో మొదలుపెట్టినారు. ఆ రోజు రామ్నాథ్ గారు, అదేవిధంగా పెరియార్ నాయకత్వంలో వాళ్ళు అధికారంలోకి వచ్చి అధికారం సాధించుకొని అలాగ బీసీలు రాజ్యాధికారం నుండి వాళ్ళు అన్ని హక్కులు పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మన విశాఖనగర్ మహారాజా గారి ఆధ్వర్యంలో, బాలాజీ గౌడ నగర్ ఆధ్వర్యంలో, అదే చిరంజీవి సార్ గారి ఆధ్వర్యంలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలో ఐక్యం కాకపోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలు పూర్తిగా పేదరికంలో పూర్తిగా బానిసత్వంలోకి వెళ్ళేటటువంటి ప్రమాదం హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆధిపత్య అగ్రవర్ణ ఉగ్రవాదిగా మారినటువంటి రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ పేరుతో భూములన్నింటినీ రైతు గ్లోబల్ పేరుతో వేల కోట్ల భూములు మొత్తం ఆధిపత్య వర్గాలకు, ఆ యొక్క ఆంధ్ర బాబులకు కట్టబెట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు గారు, ఇక్కడి నుంచి పోయి అక్కడ సెటిల్ అయిన ఆంధ్రాలు 50-60% వాళ్ళే ఉన్నారు. వాళ్ళకే దగ్గర 50-60% భూములు అంటే వేల కోట్ల భూముల్ని ఆంధ్రులకు అప్పచెప్పడం జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ అప్పచెప్తే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ పేరుతో సమాచారం ముందుగానే ఇచ్చి హైటెక్ సిటీలో మొత్తం భూములు మొత్తం కబ్జాలు చేసి భూములు మొత్తం కొల్లగొట్టి ఈరోజు ఆర్థికంగా ఎదగడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి తెలంగాణ వ్యతిరేకంగా మారినటువంటి ఈ రేవంత్ రెడ్డి మనం ప్రశ్నించకుంటే, నిలదీయకుంటే, ఉద్యమాలు చేయకుంటే, గల్లబడి నిలదీయకుంటే మటుకు ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మనం సాధించడం కష్టం. నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను. సకల జిల్లా సర్వే సకుటుంబ సర్వే ప్రకారం 2014లో 7% ఉన్నటువంటి ఓసీలు 2025లో జనాభా లెక్కలు తీస్తే కుల సర్వే చేస్తే 15.5% ఓసీలు ఎట్లొస్తారు, 62% ఉన్న బీసీలు 56% ఎట్లొస్తారు. ఎంత కుట్ర ఈ రేవంత్ రెడ్డి, ఎంత ఆధిపత్య అగ్రవర్ణ ఉగ్రవాది ఈ రేవంత్ రెడ్డి అని మనం తెలియజేస్తుంది. గల్లా మట్టిని లెక్కలు కాదు, మన యొక్క వాటా కూడా అడగవలసినటువంటి అవసరం ఉంది బీసీలు కానీ తెలియజేస్తా ఉన్నాను. బీసీలు ఇప్పటికైనా మేలుకోలేకపోతే, బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక్క తాటి మీకు రాకపోతే, వీళ్ళలో రాజకీయ సోయి రాకపోతే, వీళ్ళలో ఉద్యమ శక్తిగా మారి ఉద్యమించకపోతే, వీళ్ళని నిలదీయకపోతే, వీళ్ళు మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టి మనం పుట్టిన గడ్డ మీదే మన బానిసలుగా మార్చేటటువంటి ప్రమాదం ఉందని హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ లో మూసి సుందరీకరణ పేరుతో ఈ దళితులను మాట్లాడుతున్నాను. ఈ హైదరాబాద్ వాసులు, ఈ హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వాళ్ళని, ఈ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ గడ్డ, ఈ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని కూడా ఈ రోజు మూసి సుందరీకరణ పేరుతో హైదరాబాద్ వాసులని ఈ యొక్క రాష్ట్రం దాగించడానికి హైదరాబాద్ తీసుకొచ్చిందే. హైదరాబాద్ వాసులు హైదరాబాద్కి తరలించే ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చని హెచ్చరిస్తూ ఉన్నారు. హైదరాబాద్ తీసుకొచ్చే ఎవరి కోసం? సుందరీకరణ చేసిన తర్వాత ఏ బడాబాబులకు అప్పచెప్పడం కోసం, ఏ ఆంధ్రవాడికి అప్పచెప్పడం కోసం, ఏ ఆధిపత్య అగ్రవర్ణాలు నీ కుటుంబానికి నీ కులానికి అప్పచెప్పడం కోసం నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిత్రులారా. అదొకరే కాదు, చాలా ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రమాదంలో పడింది. తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం తెలంగాణ ఉద్యమకారుల ఉంది, కళాకారుల ఉంది, దుంగుతుందామైన ప్రతి ఒక్కరిని ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కలిసి రావాల్సిన అవసరం ఉంది, ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నా ఉద్యమ వేదికకి, మా అన్నలందరికీ బీసీ ఉద్యమ అభినందనలే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమ రాజ్యసభను అభినందన చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బైర్ గారు. అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అన్న ఐల్ వెంకన్న గౌర్ గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తాం. సభాధ్యక్షులు
సూగూరి దుర్గయ్య గౌడ్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ ఐఏఎస్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు గారు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలవన్ బాలరాజు గౌడ్ గారు, మిగతా నాయకత్వం అందరికి కూడా, అన్ని సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. నిన్ననే వరంగల్లో ఒక సభను చూశాం. ఓసీల జేఏసీ, అందులో ప్రధానంగా రెడ్డి, యలమ, కమ్మ, వైశ్య, మార్వాడి, బ్రాహ్మణ కులాలతోటి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అందులో ప్రధానంగా చర్చ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఓసీలతో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, ఈడబ్ల్యూఎస్ మీద జరుగుతున్నటువంటి దుష్ఫలితాలు దుష్ప్రభావాన్ని ఎదుర్కోవాలి, 1,00,000 మందితోటి హైదరాబాద్లో ఓసీల సింహగర్జన జరపాలనేది వాళ్ళ ఇంటెన్షన్. దాంట్లో మార్వాడీలను కూడా పెట్టుకున్నారు. ఎక్కడ పుట్టిన మార్వాడీలు, ఏడ పెరిగిర్రు, ఎక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి తెలంగాణ కల్చర్, ఈ ఉద్యమ రక్తపు గడ్డకి ఏం సంబంధం మార్వాడీలకి? ఒక్కడున్న బాపనోన్ని ఒక్కడు పాపం, ఒక మా చెంపపేటలో ఉన్న కార్పొరేట్ డివిజన్లో ఎంతమంది ఉర్రో ఓటర్లు అంతమంది లేని బాపనోళ్ళని కర్ణపాయని, మళ్ళీ బాపనోళ్ళలో కూడా కర్ణపాయన్ని ఒక ఆయన ఎమ్మెల్యే చేసుకున్నాం. కర్ణపు బాపన్ సంఘం కూడా అలా పెట్టుకున్నారు. అసలు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే, ఈ జలగల్లా పీక తిన్నటువంటి వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముఖ్యమంత్రి కూడా చేసుకున్నారు రోషయ్యని. అసలు ఒక కింటా బియ్యం వండితే కూడా ఇంకా సగం మిగిలేటువంటి ఎలమల్ని కూడా మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం ఈ రాష్ట్రంలో. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 100 ఏళ్ళుగా పీక్క తింటున్నటువంటి రెడ్డి సమాజం, ఎలమ సమాజం, కమ్మ సమాజాన్ని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి చేసుకొని మన మీద స్వారీ చేస్తూ ఉంటే, దోపిడీ చేస్తున్నటువంటి ఈ కులాలు మన మీద పెత్తనం చేయడం కోసం మరో రూపంలో జేఏసీ పేరుతో వస్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందే చిరంజీవి సార్ చెప్పినట్టు ఎంత జనాభా ఉన్నా మనం 62% జనాభాని తగ్గించి కుట్ర చేసి 56కు తగ్గిస్తే, మీరు 11% ఉన్న జనాభాని 17%కి పెంచితే, అందులో వివిధ రాష్ట్రాల, ఇవేమి మార్వాడి కావచ్చు, బీహార్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, రకరకాల రాష్ట్రాలను 3% తీసేస్తే 12% ఉంటే, మీరు 10% ఈడబ్ల్యూసీ కొనసాగుతూ ఉంటే, సిగ్గు చెరవ లేకుండా ఇక్కడ ఉన్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ 10% అమలు చేస్తూ ఉంటే, పక్కన ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఈడబ్ల్యూసీ అమలు చేయకుంటుంటే, ఇక్కడ మాత్రం ఈ అగ్రకులాలు పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూసీ అమలు చేస్తూ ఉంటే ప్రశ్నించినందుకు మీరు ఎంతుర్రో 3% అమలు చేయాల్సినటువంటి ఈడబ్ల్యూసీ 56% ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఎంత రావాలి? 27% మాకు సగానికి అమలు జరుగుతుంటే, మీకున్నటువంటి 12%లో 6% ఉంటే 6%లో 3% అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే, మీరు 10% రిజర్వేషన్ ఎట్లా చేసుకుంటారా? అగ్రకుల దుర్మార్గులారా, దోపిడిదారులారని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ వేదిక. ఎందుకోసం తీసుకుంటారు? మీకేం స్పెషల్గా ఉన్నాయా? మీకు 3 కాళ్ళు, 4 చేతులు, 3 ముక్కులు, 3 ఉన్నాయా? 2 మెదళ్ళు ఉన్నాయా? మాలో రక్తం ఏదైతే ప్రవహిస్తుందో మీలో కూడా అదే ప్రవహిస్తా ఉంది. మా శ్రమను దోచుకొని మమ్మల్ని ఇంతకాలం దోపిడికి గురి చేసి బానిసల్లాగా మార్చినటువంటి కులాలని మళ్ళా మా మీద స్వారీ చేయడానికి మరో రూపంలో సంఘటితం అవుతారు. ఇదా దుర్మార్గమైన చర్య? ఇదా రేవంత్ రెడ్డి పరిపాలన? ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా రెడ్డి రాజ్యం కోసం రెడ్ల సత్రాలు నిర్మించినటువంటి చరిత్ర ఆ చూశాం. యాదాద్రిలో 7 ఎకరాలలో నిర్మించిన రెడ్డి సత్రం పేరుతోటి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పాత వైభవాన్ని తీసుకురావడం కోసం మళ్ళా జేఏసీలు పెడతావు. ఎవరారు నాయని రాజేందర్ రెడ్డి హనుమకొండలో ఉన్నటువంటి నీకు ఎంతమంది ఓట్లు వేసినా? మేము బీసీలం, ఎస్సీలం వేయలేదా? నీ రెడ్లంతమంది నీకు ఓట్లు వేసిరు, నువ్వు పోతావు ఆ మీటింగ్ కి? ఎన్ని గుండాలు ఉండాలి? బీసీల వ్యతిరేకంగా మీరు మాట్లాడతారా? ఇదా చూస్తూ బీసీ సమాజం, చూస్తూ ఎస్సీ సమాజం ఊరుకునే పరిస్థితి లేదు, ఎస్టీలు ఊరుకునే పరిస్థితి లేదు. దోపిడి దొంగలందరూ కలిసి జేఏసీలు పెట్టుకుంటే పాపం
బానిసలం. ఇన్ని సంవత్సరాలు మీ కింద మీరు ఇంత వైభవాన్ని తెల్లని మీరు వేసుకున్న రాజకీయ నాయకుల అంగీలను ఉతికేటువంటి సాకలోళ్ళం, మిమ్మల్ని గడ్డాలు గీకి కటింగ్లు వేసేటువంటి మంగళోళ్ళం, కళ్ళు పోసి మీ తాగుతలైతే కళ్ళు పోసే గౌన్లోళ్ళం, మీ బట్టలు వేసుకుని తెల్లని బట్టలకి పద్మశాలీలం, మీకు చెప్పులు కుట్టే మా మాదిగండలం, మీ అందరం కూడా ఎడిపోవాలి. మీకు బానిసలుగా మిమ్మల్ని ఇంతకాలం ఈ పద్ధతుల్లో తయారు చేసినటువంటి వాళ్ళని మమ్మల్ని దోపిడీ గురి చేసి భూమి లేక బుక్కు లేక రకరకాలుగా చదువుకు దూరం చేసినటువంటి ఈ కులాలని మమ్మల్ని మళ్ళా వేరే రూపంతో మమ్మల్ని దోచుకునేటువంటి పద్ధతుల్లో జేసీలు ఏర్పాటు చేసుకుంటే చూస్తూ ఊరుకుంటామా? కబద్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే చిరంజీవులు గారు, విశారదన్ గారు, బాలరాజన్న గారు, మీరందరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. మీరు 1,00,000 మందితో అంటే మీ 10 లక్షల మందితో మీటింగ్ పెడతాం, సత్తా చూపిస్తాం. ఇకనైనా రావాలి. మా బీసీ సంఘాల్లో ఉన్నటువంటి కొద్ది మంది సభ పిల్లలు శంచాగిరి చేసేటువంటి సంఘాలకి, ఈ కులాలకి, ఈ పార్టీలకి దాసమైనటువంటి సాయంత్రం పూట చేతులు దేయి అని అనుకునేటువంటి సంఘాలకు కూడా బుద్ధి రావాలి. ఇదే ఇలా జేసీలు చూసిన తర్వాత ఎంతకాలం వీళ్ళకి అడుగులు మడుగులు వస్తారు. ఇకనైనా సిగ్గు శరత్తోటి బీసీలను ఐక్యం చేద్దాం, ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ఉద్యమాన్ని రంగంలో తీసుకొద్దాం. ఆ దిశగా మీరందరూ రావాలని చెప్పేసి ఎందుకంటే ఊరుకుంటే కూకునే లేదు. ఇదేదో రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ అంటే మనం అనుకున్నాం, మన విశారద అని చెప్తా ఉంటాడు. వీళ్ళకో వాట్సాప్ గ్రూప్ ఉంది, వీళ్ళు సీక్రెట్ గా మాట్లాడుకుంటారు అంటే అన్న ఏదో తెలుసు. మరి ఈయనకి ఎట్లా తెలుసుదో మనకు అర్థం కాదు, కానీ వాస్తవం చూస్తుంటే అర్థమవుతుంది. వాట్సాప్ గ్రూప్ కాదు, ఈ 3 కులాలకే కాదు, ఎక్కడ ఉన్నట్టు రాజస్థాన్ లో ఉన్నటువంటి మార్వాడోడితో గ్రూప్ ఉంది, ఈ ఎక్కడ ఉన్నటువంటి కోమటోళ్ళతో ఒక గ్రూప్ ఉంది, అదే కిందగా బాపనోళ్ళతో గ్రూప్ పెట్టుకొని మొత్తం కూడా ఈ 6 కులాలతో ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకుంటా మొత్తం ఈ బీసీలను ఎట్లా దోచుకోవాలి, ఎంబీసీలను ఎట్లా దోచుకోవాలి, వీళ్ళ సర్పంచులకి మొన్న అర్థమైంది. ఎందుకంటే 5 తారీఖు ఇంకా ముందు జేఏసీలు పెడతారు, రకరకాల కులాల పేరుతోటి రకరకాల మన ఇబ్బందులు పెడతారు. ఎందుకంటే అగ్రకుల మీడియా ఉంది కాబట్టి మనకు చాలా ఇబ్బందులు పెడతారు. అది అందులో ఎవరు రాసిందంటే నమస్తే తెలంగాణ రాస్తారు. మళ్ళా ఎవరు ఎలమైన పత్రికల ఈ వార్తలు రాస్తారు. మమ్మల్ని అంటే మీ మీటింగ్ పెడితేనే ఏదో మూలకేసి జిల్లాల్లో ఎక్కడో ఒక మూలకేస్తావు నువ్వు. వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఎక్కడో వరంగల్లా ప్రజలు దాచుకున్న సొమ్మునంతా ఖర్చు పెడతా ఉంటే ప్రింట్ మీడియాలో పెడతా ఉంటారు. అంటే ఇలా దోపిడీ కులాల ఈ మీడియా అంతా కూడా ఉడుకు దాసం చేస్తా ఉంది. అందుకే ఏ పేపర్ చూసినా అందుకే మన వార్తలు రావు. అందుకే సోషల్ మీడియా మన గతి అది చెప్తా ఉన్నాం. మనం అడిగేది ఏంటంటే ఖచ్చితంగా విశారద చాలా మంది ఏంటంటే పెద్ద ఎత్తున ఒక ఉద్యమం అవసరం. ఆ ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం. వీళ్ళకి అంతిమంగా లక్షలాది మందితో హైదరాబాద్ ముట్టడిస్తాం. ఇండ్లకెళ్ళి అవసరం అనుకుంటే ఈ ఏవైతే దోపిడీ కులాలు ఉన్నాయో వాళ్ళ సేవలు కూడా నిరాకరణ చేసేటట్టు ఉద్యమాన్ని తీసుకొస్తాం. మీకు ఏ పనులు చేయకుండా కనీసం మీరు బాత్రూమ్ కనుక్కోకుండా నీళ్లు కూడా సప్లై చేయకుండా అలాంటి సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు. ఇంతకాలం దోచుకుని సరిపోతుంది కాబట్టి మరొక హెచ్చరిక జారీ చేస్తూ సెలవు. నమస్కారం.